కడప జిల్లా పులివెందుల మండలం ఈ కొత్తపల్లి గ్రామంలో దారుణ మోసం వెలుగులోకి వచ్చింది. ఒక ఫకీరు మంత్రం పేరుతో ఒక వ్యక్తిని నమ్మించి అతని వద్ద ఉన్న ఉంగరాన్ని కాజేశాడు. ఈ కొత్తపల్లికి చెందిన అల్లా బాషా కుమారుడు ఆలిపును ఆ ఫకీరు కలిశాడు. ఆరోగ్యం బాగోలేదని తెలిసి మంత్రాలతో నయం చేస్తానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి ఆలివుకు మత్తుమంది ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అతని వెలికి ఉన్న 80,000 రూపాయలు విలువైన బంగారు ఉంగరాన్ని దొంగిలించాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆలిపు వెలుగులోకి వచ్చాక ఉంగరం కనిపించలేదు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గ్రామస్తులు మోసం చేసిన ఫకీర్ను పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కోసం కూడా వచ్చే అవకాశం ఉంది. వీడు కూడా పొట్టకోటి కోసం వచ్చినాడు, బట్ వీడు చీటర్. ఇటువంటి వాడు రాకూడదు. మీరు చేసింది కరెక్టే. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే మంచి వచ్చేసి చంపేసిన ఊర్లు ఉన్నాయి కొన్ని, అటు మీ చేతులకి తీసుకుని మీరు ఇబ్బంది కావద్దు. మాకు చెప్తే ఎక్కడ కొట్టాలా ఎక్కడ శిక్షించాలా మాకు క్లారిటీ ఉంటుంది. మీరు చేసే పని ఏదో మేమే చేస్తాం, సరేనా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఊరు కానీ ఊరు కోసం నిజంగా బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. మనం అనుమానించి తొందరపడి కొట్టకూడదు. 1-10 సార్లు విచారించుకొని కన్ఫర్మేషన్ చేసుకొని మేము యాక్షన్ తీసుకుంటాం. మా నెత్తి మీద పడేయండి మీ బడ్డెన్, సరేనా?